తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా ఈరోజు మనకు మిశ్రమ సంస్కృతి అంటే కాంపోజిట్ కల్చర్. మిశ్రమ సంస్కృతి అంటే తెలంగాణలో ఒక ప్రత్యేక సంస్కృతి ఉండేది. అదే మిశ్రమ సంస్కృతి. మిశ్రమ సంస్కృతి అంటే ఏంటంటే భిన్న మతాల వారు, భిన్న భాషల వారు, భిన్న దేశాల వారు, భిన్న జాతుల వారు హైదరాబాద్లో ఉండేవారు. దీన్నే మిశ్రమ సంస్కృతి. ఇది భిన్న తత్వాలు ఉన్నవారు హైదరాబాద్లో నివసించేవారు కాబట్టి దీన్నే మిశ్రమ సంస్కృతి అని అంటారు. వీరందరి కలయికనే మిశ్రమ సంస్కృతి అని అంటారు. ఇలాంటి మిశ్రమ సంస్కృతి మనకు హైదరాబాద్ నగరంలో కుతుబ్ షాల కాలం నాటికి ఏర్పడింది. అయితే ఇక్కడ కుతుబ్ షాల కాలంలో అనేక మంది అనేక జాతుల ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక జాతుల వారు, అనేక మతాల వారు, అనేక కులాల వారు, తర్వాత అనేక దేశాల వాళ్ళు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలాంటి మిశ్రమ సంస్కృతి కుతుబ్ షాల కాలం నాటికి ఏర్పడి అది తర్వాత కాలంలో కొనసాగి తదనంతరం ఇప్పటికి కూడా ఈ సంస్కృతి కొనసాగుతుంది. మనకు పోటీ పరీక్షలకు మిశ్రమ సంస్కృతిలో భాగంగా మిశ్రమ సంస్కృతి నుంచి గతంలో ప్రశ్నలు వచ్చాయి. ఈసారి కూడా వచ్చే అవకాశం ఉంది. మిశ్రమ సంస్కృతిలో భాగంగా హైదరాబాద్ మిశ్రమ సంస్కృతి ఏ విధంగా హైదరాబాద్ మిశ్రమ సంస్కృతి ఏర్పడింది, దీనికి గల కారణాలు ఏంటి, హైదరాబాద్లోని మిశ్రమ సంస్కృతితో పాటు మరి ఇక్కడ జరిపే పండుగలు అంటే హిందువుల పండుగలు, అదేవిధంగా మనకు ముస్లింల పండుగలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా జరుపుతారు, ఆ పండుగల యొక్క ప్రాధాన్యత ఏంటి. మనకు కుతుబ్ షాల కాలంలో హైదరాబాద్ నగరం అనేది భిన్న ప్రజల సహజీవనానికి కేంద్రంగా ఉండేది. మరి ఈ విధంగా మిశ్రమ సంస్కృతి అనేది ఎందుకు అభివృద్ధి చెందింది, దీనికి గల కారణాలు ఏంటి అంటే మనకి ఇక్కడ సూఫీ మత గురువుల బోధనలు చేశారు. సూఫీ మత గురువులు అంటే సూఫీ ఇస్లాంలో మనకు సూఫీ అనే ఒక శాఖ ఉన్నది. సున్నీ షియాస్తో పాటు సూఫీ అనే శాఖ ఉంటుంది. ఈ సూఫీ శాఖ వారు అన్ని వర్గాల ప్రజలకు అంటే కుల వర్ణ జాతి మత వివక్షణ లేకుండా అందరికీ సేవ చేస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా సూఫీ గురువులను ఆరాధించేవారు, వారి బోధనలను వినేవారు. తర్వాత వారికి సూఫీ గురువులు విద్యాభ్యాసం నేర్పించేవారు. అంటే హిందూ సిస్టంలో కానీ ముస్లిం సిస్టంలో కానీ సామాన్య మానవులకు విద్యాభ్యాసం అందేది కాదు. సూఫీ మత గురువులు తమ కంకాలు అంటే తమ కేంద్రాల్లో వీరికి విద్యాభ్యాసం నేర్పించేవారు. అంటే సూఫీ గురువులు అంటే ఒక దైవభావము, ఒక దేవుడు అనే దేవుని ప్రతినిధి అనే భావము ప్రజల్లో ఉండదు. కాబట్టి ఈ సూఫీ మత గురువులు హైదరాబాద్ రాజ్యంలో కానీ హైదరాబాద్ నగరంలో వీళ్ళు బోధనలు చేశారు. ఏంటంటే హిందూ ముస్లిం మత సామరస్యం గురించి వీళ్ళు బోధన చేశారు. అందరూ మానవులు సమానము, అందరూ ప్రపంచ మానవులు అందరూ సమానము, అందరూ కలిసిమెలిసి ఉండాలని వీళ్ళు మత సామరస్యం పెంపొందించారు. ఈ విధంగా సూఫీ మత గురువుల ప్రబోధం వల్ల ఇది ఒక గొప్ప సంస్కృతి సమ్మేళనానికి, శాంతియుత సహజీవనానికి హైదరాబాద్ నగర జీవనం అనేది దారితీసింది. మనకు ముఖ్యంగా కుతుబ్ షాల కాలంలో గోల్కొండను రాజధానిగా చేసుకొని పరిపాలించిన కుతుబ్ షాహీ కాలంలో మనకు ఇరాన్కు చెందిన వారు హైదరాబాద్కు వలస వచ్చారు. ఇరాన్ దేశానికి చెందిన అనేక మంది వివిధ వృత్తుల వారు కూడా హైదరాబాద్కు వలస రావడం జరిగింది. వీరిలో మనకు మీర్ మొమిన్ అస్రబాది అనే అతను ఇరాన్ దేశీయుడు. ఆయనే మనకు గోల్కొండ రాజ్యానికి వలస వచ్చాడు. ఈ మీర్ మొమిన్ అస్రబాది అనే అతను ఆయన ఒక గొప్ప సూఫీ మత గురువు, తర్వాత టీచరు, ఇంజనీరు, ఆర్కిటెక్ట్. ఈ విధంగా మనకు మొహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో మీర్ మొమిన్ అస్రబాది ఆయన దగ్గర వజీర్గా ప్రధానమంత్రిగా పనిచేశాడు. తర్వాత ఈ విధంగా ప్రధానమంత్రిగా నియమించబడ్డ తర్వాత మీర్ మొమిన్ అస్రబాది ఏం చేశాడంటే పర్షియా రాజులైన సఫావిద్ వంశ రాజులతోని కుతుబ్ షాలకు సన్నిహిత సంబంధాలను ఏర్పరచడం జరిగింది. ఫలితంగా ఈ విధంగా పర్షియా రాజ్యంతో సన్నిహిత సంబంధాలు ఏర్పడడం వల్ల ఫలితంగా గోల్కొండ రాజ్యానికి మధ్య ఆసియా ప్రాంతం నుంచి అనేక మంది కవులు, కళాకారులు, వృత్తి నిపుణులు ఈ విధంగా హైదరాబాద్ రాజ్యానికి వలస వచ్చారు. ఈ విధంగా భిన్న ప్రజలందరూ కూడా హైదరాబాద్ రాజ్యానికి వలస వచ్చారు. ఇది మిశ్రమ సంస్కృతి ఏర్పడడానికి ఒక కారణం. మరొక కారణం ఏంటంటే
గోల్కొండ రాజ్యంలో అనేక వజ్రపు గనులు ఉండేవి. ఒక్కొక్క వజ్రపు గనిలో 35,000 నుంచి 40,000 మంది పనిచేసేవారు. ఇలాంటి అనేక వజ్రాలు వచ్చేవి. ఇలాంటి వజ్రాలు తీసుకువెళ్ళడానికి విదేశీయులు అనేక మంది గోల్కొండ రాజ్యాన్ని దర్శించేవారు. ఈ విధంగా గోల్కొండ రాజ్యానికి వచ్చిన వారు ఈ వజ్రాల కోసం గోల్కొండ నగరంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వివిధ దేశాల వర్తకులు వీళ్ళందరూ స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఈ వజ్రాల కోసం ఇక్కడ ఉండేవారు. కాబట్టి గోల్కొండ నగరం అనేది పూర్తిగా విదేశీయుల చేత జనసమ్మర్దం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మనకు కుతుబ్షాహీ రాజైన మహమ్మద్ కులీ కుతుబ్ షా ఒక గొప్ప నగరాన్ని మూసీ నదికి దక్షిణంగా నిర్మించమని తన ప్రధానమంత్రి అయిన మీర్ మొమీన్ అసరాబాద్ని ఆదేశించడం జరిగింది. కాబట్టి గోల్కొండ నగరము విదేశీ వ్యాపారుల చేత కిటకిటలాడుతుంది. కాబట్టి అనేక మంది విదేశీయులు ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఈ విధంగా విదేశీయులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి కొన్ని వేల మంది విదేశీయులు వివిధ తెగలవారు ఇక్కడ స్థిరపడిపోయారు. ఫలితంగా భిన్న తెగలవారు హైదరాబాద్లో స్థిరపడిపోవడం జరిగింది. తర్వాత దీని ఫలితంగా హైదరాబాద్ నగరంలో మిశ్రమ సంస్కృతి అనేది అభివృద్ధి చెందింది. ఈ సంస్కృతి నేటికి హైదరాబాదులో కొనసాగుతూ ఉంది. ఈ కుతుబ్షాహీ పాలకులు వారి రాజ్య సృష్టి అంటే తెలంగాణను పరిపాలించిన తొలి ముస్లిం పాలకులు కుతుబ్షాహీ పాలకులు. ఈ విధంగా వీరు షియా ముస్లింలోని షియా శాఖకు చెందినవారు. తర్వాత వీరు తమ రాజ్య సుస్థిరత అధికారము స్థానిక హిందూ ప్రజల మద్దతుపైనే ఉందని వాళ్ళు గ్రహించారు. ఫలితంగా వారు ఆనాటి కుతుబ్షాహీ సుల్తాన్లు సంపూర్ణంగా పరమత స్థానాన్ని ప్రదర్శించారు. హిందువుల ఆచార వ్యవహారాలను గౌరవించారు. తర్వాత స్థానిక ప్రజలైన హిందువులను అనేక ఉద్యోగాల్లో పెట్టుకున్నారు. తర్వాత వారికి మంచి అవకాశాలు ఇచ్చారు. తర్వాత హిందూ సంస్కృతిని గొప్పగా పోషించారు. అనేక మంది రాజులు మన హిందూ సంస్కృతిలో భాగంగా అనేక మంది తెలుగు కవులను పోషించారు. తర్వాత తెలుగు భాషకు ఎనలేని సేవ చేశారు. కాబట్టి వీరి ఫలితంగా వీరి ఉదార స్వభావం వల్ల కూడా మనకు ఇక్కడ మిశ్రమ సంస్కృతి అనేది ఏర్పడింది. అంటే కుతుబ్షాహీ రాజులు స్థానిక హిందూ ప్రజల ఆచారాలను గ్రహించడంతో పాటు వారిని గౌరవించడంతో పాటు హిందూ ప్రజల పండుగలను ఆచార వ్యవహారాలను కూడా ఇక్కడ జరిపించేవారు. కాబట్టి మిశ్రమ సంస్కృతి అనేది హైదరాబాద్ నగరంలో అభివృద్ధి చెందడానికి కుతుబ్షాహీ పాలకులు ఒక కారకులుగా మనం భావించవచ్చు. ఆనాటి కుతుబ్షాహీ పాలకులు అబుల్ హసన్ అంటే చివరి కుతుబ్షాహీ పాలకుడైన అబుల్ హసన్ తానిషా అనే పాలకుడు భద్రాచలంలో ఉన్న శ్రీరాముని ఆలయానికి శంకరగిరి, పాల్వంచ గ్రామాలను దానంగా ఇవ్వడం జరిగింది. తర్వాత మరొక ఆలయం కృష్ణా తీరంలోని మల్లీశ్వర స్వామి దేవాలయానికి ఇదే పాలకుడు అబుల్ హసన్ తానిషా భోగాపురము, చెరుకూరు, వీరన్నపట్నం అనే 3 గ్రామాలను క్రీస్తకం 1684 సంవత్సరంలో దానంగా ఇవ్వడం జరిగింది. తర్వాత కుతుబ్షాహీ పాలకులు హిందూ యాత్రికులపైన ఎలాంటి పన్నులు విధించలేదు. తర్వాత వారికి ఉన్నతోద్యోగాల్లో వారిని నియమించారు. తర్వాత గోల్కొండ రాజ్యము సుల్తాన్ల అండతో తర్వాత హిందూ ముస్లిం అనే పండుగలను ఉత్సవాలను స్నేహపూర్వక వాతావరణంలో వాళ్ళు తమ దర్బారులు జరుపుకునేవారు. ఇద్దరంటే రెండు మతాలు హిందూ ముస్లిం ఇద్దరు కలిసి తమ పండుగలను సామూహికంగా జరుపుకునే సాంప్రదాయాన్ని కుతుబ్షాహీలు ప్రవేశపెట్టారు. నేటి తెలంగాణ ప్రాంతంలో కుతుబ్షాహీల కాలంలో తెలంగాణ ప్రాంతంలో మనకు మొహరం పండుగ అనే పండుగను జరుపుకునేవారు. ఈ మొహరం పండుగను పీరుల పండుగ అనే పేరుతో నేటికి గ్రామీణ ప్రాంతాల్లో హిందువులు ముస్లింలు సమైక్యంగా కలిసి జరుపుకుంటారు. ఈ మొహరం పీరుల పండుగలో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కలిసి సామూహికంగా జరుపుకునే సాంప్రదాయం అనేది కుతుబ్షాహీల కాలంలోనే ప్రారంభమైంది. తర్వాత ఈ సందర్భంగా మొహరం పండుగ సందర్భంగా అనేకమైన మొహరం గీతాలు వాళ్ళు ఆలపిస్తారు. తర్వాత ఇంతే కాకుండా ఇంకా మనకు మిశ్రమ సంస్కృతికి మరికొన్ని కారణాలు ఉన్నాయి. దక్కన్లో మనకు ప్రసిద్ధ సూఫీ సన్యాసులైన
గే సుదేరాజ్, తర్వాత హుస్సేన్ సావలి, గే సుదేరాజ్ అనే ఒక ముస్లిం ఇస్లాం సన్యాసి ఉన్నాడు. తర్వాత రెండో వాడు హుస్సేన్ సావలి అనే ఇద్దరు కూడా మానవతా విలువలను, సోదరభావాన్ని, హిందూ ముస్లిం సమైక్యతను వీళ్ళిద్దరు కూడా బోధించడం జరిగింది. తర్వాత వీరి బోధనల ప్రభావం కూడా ప్రజలపైన ఉండేది. రంజాన్ పండుగకు అంటే ముందు ముస్లింలు ఒక పండుగ జరుపుకుంటారు, దాన్నే షబ్బీ బరాత్ అంటారు. ఈ షబ్బీ బరాత్ అనేది హిందువులు జరుపుకునే దీపావళి పండుగను పోలి ఉండేది, కాబట్టి దీన్ని హిందువులు కూడా జరుపుకునేవారు. తర్వాత ఆనాటి కుతుబ్షాహీ పాలకులు తమ దర్బారులో కూడా అనేకమైన హిందూ పండుగలు జరిపించేవారు. అలాంటి పండుగలు ఏంటంటే ఈద్, దుశ్శరాత్, తర్వాత హోలీ, తర్వాత దీపావళి, వసంత పంచమి మొదలైన పండుగలను హిందూ ముస్లిం పండుగలను తేడా లేకుండా అన్నింటినీ జరిపేవారు. ఈ విధంగా దీని కారణంగా రకరకాల కారణాల వల్ల మిశ్రమ సంస్కృతి అనేది హైదరాబాద్ నగరంలో ఏర్పడింది. హైదరాబాద్ నగరంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా, భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా హైదరాబాద్ నగరం అనేది ఒక మిశ్రమ సంస్కృతికి ఆలవాలమైపోయింది. అంటే మనకు కుతుబ్షాహీల పరిపాలన తర్వాత ఆసఫ్జాయిలు పాలించారు. ఆసఫ్జాయిల కాలం తర్వాత కూడా ఆసఫ్జాయి కాలంలో కూడా ఇదే సంస్కృతి కొనసాగింది. ఇప్పటికీ ఇదే సంస్కృతి అనేక దేశాల వారు, భిన్న మతాల వారు, భిన్న జాతుల వారు, అనేక రకరకాల కారణాల చేత హైదరాబాద్లో స్థిరపడిపోయి శాంతియుతమైన జీవనాన్ని, సామరస్యకరమైన జీవనాన్ని నేటికి గడుపుతున్నారు. దీన్నే మనకు మిశ్రమ సంస్కృతి లేదా కాంపోజిట్ కల్చర్ అని అంటారు. మరి ఈ కాలంలో ముఖ్యమైన హిందూ పండుగలు ఏంటి? ముఖ్యమైన హిందూ పండుగల్లో మనకు మొట్టమొదటిది బోనాల పండుగ. తెలంగాణలో బోనాల పండుగ చాలా ప్రసిద్ధి పొందింది. తర్వాత బోనాలు అమ్మవారిని పూజించే ఒక గొప్ప హిందువుల పండుగ. ఈ బోనాల పండుగ అనేది జూలై, ఆగస్టు మాసాలలో వచ్చే ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగ జరుపుకుంటారు. ఎందుకు జరుపుకుంటారంటే ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళ్తుందని భక్తుల నమ్మకము. అందుకే ఈ పండుగ సమయంలో, బోనాల పండుగ సమయంలో భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకొని తమ సొంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలాంటి తంతుని ఏమంటారంటే ఊరడి అని అంటారు. తర్వాత ఆ విధంగా దేవత కోసం భోజనం వండుతారు. వండిన భోజనాన్ని మట్టి లేక రాగి, ఇత్తడి కుండలలో పెట్టి వాటిని వేపరెమ్మలు, పసుపు, కుంకుమలతో అలంకరించి దానిపైన దీపం ఉంచుతారు. ఈ విధంగా తయారు చేసిన బోనాన్ని తమ తలలపై పెట్టుకొని డప్పు వాళ్ళు వస్తారు, ఆటగాళ్ళు వస్తారు, వాళ్ళు తోడుకొని రాగా దేవి గుడికి వెళ్తారు. ఇలాంటి బోనాలు సమర్పించడానికి దేవి గుడికి వెళ్తారు. మరి దేవి అనేది ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కొక్క గ్రామాల్లో, గ్రామీణ వాతావరణంలో రకరకాల దేవతలు ఉంటారు. అలాంటి దేవతలు ఎవరంటే మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, ఆంకాలమ్మ, పోలేరమ్మ, తర్వాత డొక్కాలమ్మ, ముచ్చాలమ్మ, మారెమ్మ, ఇట్లా గ్రామ దేవతలు ఉంటారు. ఈ గ్రామ దేవతలు ఈ సందర్భంగా గ్రామ దేవతల గుళ్ళను బోనాల పండుగ సందర్భంగా అలంకరిస్తారు. తర్వాత ఇలా బోనాల సమర్పణ వల్ల ఏం కోరుకుంటారంటే ప్రజలు ఈ విధంగా బోనాలు సమర్పించడం వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా కాపాడుతారని ప్రజల యొక్క విశ్వాసము. తర్వాత బోనాల పండుగలో భాగంగా మనకు అనేక అంశాలు ఉంటాయి. బోనాల పండుగ రెండో రోజు రంగం అనే కార్యక్రమం జరుగుతుంది. ఈ రంగం కార్యక్రమంలో పోతురాజు వేషం వేసిన వ్యక్తికి పునకం వస్తుంది. ఆ కోపాన్ని తగ్గించడానికి అక్కడ ఉన్న భక్తులు కొమ్ములు తిరిగిన ఒక మేకపోతును పోతురాజుకు అందిస్తారు. మరి పోతురాజు ఎవరు? అమ్మవారికి, దేవతకు సోదరుడు పోతురాజు. ఈ పోతురాజు ఆ విధంగా కొమ్ములు తిరిగిన మేకపోతును ఆయనకు సమర్పిస్తే పోతురాజు తన దంతాలతో ఆ మేకపోతు మెడను కొరికి తల, మొండెం వేరు చేసి పైకి ఎగరవేస్తాడు. దీన్నే గావు పెట్టడం అని అంటారు. తర్వాత రంగం అనే కార్యక్రమం జరుగుతుంది. రంగం కార్యక్రమంలో
పూనకం వచ్చిన మహిళ భవిష్యవాణి వినిపిస్తుంది. ఆ విధంగా ఇది మనకు బోనాల పండుగ జరిగే విధానము. బోనాల పండుగలకున్న ఇంపార్టెన్సు ఏంటంటే ఊరడి అనేది ఒకటి. రెండోది మనకు రెండోది ఏంటంటే పోతురాజు గవ్వ పెట్టడం. మూడోది రంగం కార్యక్రమం. ఈ 3 కార్యక్రమాలు కూడా బోనాల పండుగలో ముఖ్యమైనవి. తర్వాత మరొక పండుగ తెలంగాణ ప్రాంతంలో మరొక ముఖ్యమైన పండుగ ఏంటంటే బతుకమ్మ. ఈ పండుగను తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్య పండుగగా చేస్తారు. మరి బతుకమ్మ పండుగ ఎప్పుడు వస్తుందంటే భాద్రపద మాస మహాలయ అమావాస్య నుండి దుర్గాష్టం వరకు 9 రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ అనేది తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ. మరి ఇలాంటి పండుగ భారతదేశంలో ఎక్కడ జరుపుకోరు, ఓన్లీ తెలంగాణ ప్రాంతంలోనే జరుపుకుంటారు. ఈ పండుగ తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా భావించబడుతుంది. తర్వాత ఒకనాటి బతుకునిచ్చే అమ్మ అన్న పదమే కాలానుగుణంగా మారి బతుకమ్మగా ప్రఖ్యాతిగాంచినట్లు మనకు తెలుస్తుంది. తర్వాత బతుకమ్మ పండుగలో ముఖ్యంగా ఏంటంటే వెదురు లేదా దుసేరు తీగలతో అల్లిన సిబ్బిలో గుమ్మడి పూలు పరిచి వాటిపైన తంగేడు, గునుగు, నువ్వు, కట్ల, గట్టు, కాకర, గన్నేరు, పొట్ల, కట్ల, బంతి, చామంతి పూలను వరుసగా ఒకదానిపై ఒకటి పేర్చుతూ బతుకమ్మను ఒక క్రమ పద్ధతిలో కళాత్మకంగా గోపురం ఆకారంలో అమర్చి పైన పసుపుతో గౌరమ్మను తమలపాకులో పెట్టి అమర్స్తారు. ఈ సముదాయాన్ని ఏమంటారంటే బతుకమ్మగా వివరిస్తారు. తర్వాత ఈ విధంగా చేసిన బతుకమ్మను చుట్టూ దీపాలతో అలంకరిస్తారు. తర్వాత గునుగు, తంగేడు పువ్వులు బతుకమ్మ పేర్చడంలో అమరుస్తారు. తర్వాత బతుకమ్మ చుట్టూ ఈ విధంగా పేర్చిన బతుకమ్మను ఊరి దగ్గర ఉన్న చెరువు దగ్గర తీసుకెళ్ళి కానీ, నీరు ఉన్న ప్రదేశంలో తీసుకెళ్ళి కానీ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ గౌరీదేవిని కీర్తిస్తూ అనేకమైన పాటలు పాడతారు. తర్వాత బొడ్డెమ్మతో ఈ బతుకమ్మ పండుగ అనేది ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ఈ బతుకమ్మ పండుగ ముగుస్తుంది. చిన్నపిల్లలు, పెళ్లి కాని అమ్మాయిలు ఈ పండుగను చేసుకుంటారు. వాళ్ళని చేసుకునే పండుగని ఏమంటారు? బొడ్డెమ్మ అని అంటారు. తర్వాత బతుకమ్మ పాటలు మరి బతుకమ్మలు ఈ విధంగా ప్రదర్శన చేసేటప్పుడు, బతుకమ్మలు ఆడేటప్పుడు రకరకాల పాటలు పాడతారు ఆనాటి స్త్రీలు. అవేంటంటే చందమామ పాటలు, ఉయ్యాల పాటలు, తర్వాత గౌరీదేవి పాటలు పాడతారు. ఈ బతుకమ్మ పాటలను ఒక క్రమ పద్ధతిలో తన పరిశోధనలో వెలువరించిన వారు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన తెలుగు శాఖ ఆచార్యులు బిరుదురాజు రామరాజు గారు. తర్వాత మనకు నవాబులు మరియు భూస్వాముల అకృత్యాలను తట్టుకోలేక, అంటే మనకు మధ్యయుగాలలో కానీ, మనకు ఆసబ్జాయిల కాలంలో కానీ, అంతకుముందున్న రాజుల కాలంలో కానీ అనేక మంది నవాబులు పాలించారు, భూస్వాములు పాలించారు. అనేక మంది ప్రజలను, స్త్రీలు చాలా హింసకు గురయ్యారు, చాలా ఘోరాలకు గురయ్యారు. కాబట్టి నవాబులు, భూస్వాముల అకృత్యాలను తట్టుకోలేక అనేక మంది స్త్రీలు ఆత్మహత్య చేసుకున్నారు. వారిని తలుచుకొని పాడే పాటల్లో నుండి బతుకమ్మ పాటలు పుట్టినట్టు మనకు తెలుస్తుంది. అంటే ఆ కాలంలో మనకు ఆసబ్జాయిల కాలంలో అనేక జాగీర్దారులు, దొరలు, భూస్వాములు ఉండేవారు. అంతకుముందు రాజులు ఉండేవారు. వీరి అకృత్యాలను తట్టుకోలేక, వీరి మానసిక హింసను తట్టుకోలేక ఆనాటి స్త్రీలు అనేక మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆ విధంగా వారిని తలుచుకుంటూ, వారిని గుర్తు చేసుకుంటూ, వారిని తలుచుకునే పాటల్లో నుండి బతుకమ్మ పాటలు పుట్టినట్టు మనకు తెలుస్తుంది. తర్వాత బతుకమ్మ అంటూ పాటలు పాడుతుంది. తర్వాత ఈ పాటల్లో మనకు మహిళల కష్టసుఖాలు, ప్రేమ, ఆప్యాయత, స్నేహం, బంధుత్వం, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తారు. ఈ విధంగా బతుకమ్మ పేర్చి తర్వాత ప్రదర్శించి బతుకమ్మ పాటలు పాడి ఆడిన తర్వాత నిమజ్జనం చేస్తారు. అలాంటి బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేసి వాయనాలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఇంటి నుండి తెచ్చిన
వివిధ ఓ, అనేక మంది వస్తారు కాబట్టి ఒక్కొక్కరు ఇంటి నుండి వివిధ పదార్థాలు తీసుకొచ్చి తెస్తారు. వాటిని ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకొని వాటిని పూజిస్తారు, తింటారు. తర్వాత ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జూన్ 2 తర్వాత 2014 తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 జూన్ 16వ తేదీన బతుకమ్మ తర్వాత బోనాల పండుగలను రాష్ట్ర పండుగలుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది మన బతుకమ్మ పండుగకు సంబంధించిన అంశం. తర్వాత మరొక ముఖ్య పండుగ తెలంగాణలో నవరాత్రి ఉత్సవాలు. ఈ నవరాత్రి ఉత్సవాలు అనేవి సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో వచ్చే ఉత్సవాలు. ఇది చంద్రమాసమైన ఆశ్వయుజ మాసంలోని మొదటి రోజున ఈ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. నవరాత్రి అంటే 9 రాత్రులు, 9 రాత్రులు జరుపుకుంటా 9 ఈ మొత్తం కూడా 9 రాత్రులు 10 రోజులు జరుపుకునే పండుగ. తర్వాత చంద్ర పంచాంగం ప్రకారము ఈ పండుగ తేదీలను నిర్ణయిస్తారు. ఈ 9 రోజులలో దేవిని వివిధ రూపాల్లో ఆరాధిస్తారు. మరియు భక్తుల అశుద్ధాలను నాశనం చేస్తుందనే నమ్మకంతో మొదటి 3 రోజులు దేవిని లక్ష్మీదేవి రూపంలో దుర్గను ఆరాధిస్తారు. తర్వాత సంపదనిచ్చే మాతగా ఆ తర్వాత 3 రోజులు లక్ష్మీదేవి రూపంలో దుర్గను పూజిస్తారు. తర్వాత 3 రోజులు చదువుల తల్లి సరస్వతి రూపంలో దుర్గను పూజిస్తారు. 8వ రోజున దుర్గాష్టమి జరుపుకుంటారు. 9వ రోజున మహానవమి సందర్భంగా సరస్వతి పూజ, ఆయుధ పూజ జరుపుకుంటారు. ఇది నవరాత్రి ఉత్సవం. తర్వాత దసరా, విజయదశమి లేదా దసరా అనేది తెలంగాణలో చాలా ముఖ్యమైన పండుగ. తర్వాత ఆశ్వయుజ పాడ్యం నుండి నవమి దాకా నవరాత్రులని పిలుస్తారు. 10వ రోజు విజయదశమి జరుపుకుంటారు. తర్వాత మనకు విజయదశమి సందర్భంగా జమ్మి చెట్టు ఆకును బంగారం పేరుతో ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. తర్వాత ఇదే రోజు దసరా రోజు లేదా విజయదశమి రోజు పాలపిట్టను దర్శించుకుంటారు. తర్వాత విజయదశమి రోజు ఇదే రోజు రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుని దిష్టి బొమ్మలను దానం చేస్తారు. ఈ రోజు చెడుపై సాధించిన విజయంగా భావిస్తారు. తర్వాత వివిధ వృత్తుల వారు తమ పనిముట్లకు పూజలు చేస్తారు విజయదశమి సందర్భంగా. తర్వాత మరొక ముఖ్యమైన పండుగ తెలంగాణలో దీపావళి. ఈ పండుగను ఆశ్వయుజ అమావాస్య నాడు జరుపుకుంటారు. తర్వాత నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు దీపాలు వెలిగించి దీపావళి పండుగను జరుపుకుంటారు. తర్వాత మనకు హిందువులే కాకుండా బౌద్ధులు, సిక్కులు, జైనులు కూడా ఈ దీపావళి పండుగను జరుపుకుంటారు. తర్వాత ఇది దీపావళికి సంబంధించిన అంశం. తర్వాత శివరాత్రి, తర్వాత పార్వతీ పరమేశ్వరుల పెళ్లి రోజును శివరాత్రి పండుగగా తెలంగాణ ప్రాంతంలో జరుపుకుంటారు. ఇవి మనకు ముఖ్యమైన హిందూ పండుగలు. తర్వాత ముస్లిం పండుగల్లో ముఖ్యమైనవి. గతంలో మనకు అనేక ప్రశ్నల్లో ముస్లిం పండుగల గురించి అడగబడ్డాయి. ఫ్యూచర్లో కూడా అడిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ పండుగల్లో మొహమ్మద్ ప్రవక్త మిలాద్ ఉన్ నబీ అనేది ఒక ముస్లింలకు ఒక ముఖ్యమైన పండుగ. ఈ పండుగను మొహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా జరుపుకుంటారు. తర్వాత రబీ ఉల్ అవల్ నెల 17న షియాలు, 12న సున్నీలు ఈ మిలాద్ నబీని జరుపుకుంటారు. కుతుబ్ షాల కాలంలో దాద్మహల్లోని ఫజాయే సిల్ కుషా మైదానంలో ఈ పండుగను గొప్పగా జరిపేవారని మిర్జా నిజాముద్దీన్ అహ్మద్ అనేవాడు చెప్పాడు. తర్వాత మరొక ముఖ్యమైన ముస్లిం పండుగ ఈదుల్ ఫితర్ అనే పండుగను షవాల్ మాసంలో చంద్రుడు కనిపించగానే ఈ పండుగ జరుపుకుంటారు. ఈ పండుగ రంజాన్కి ఈదును జరుపుకుంటారు. ఈ పవిత్ర మాసంలో వారు రోజంతా కూడా ఉపవాసం ఉండి ప్రార్థనతో గడుపుతారు. నెల రోజుల తర్వాత ధార్మిక పూర్ణ వాతావరణంలో ఈ ఈద్గాలో ఈ పండుగ జరుపుకుంటారు. ఈ సందర్భంగా ప్రతి ముస్లిం తనకు శక్తి మేరకు దాన ధర్మాలు చేస్తాడు. దాన్నే ఫిత్రా అంటారు.
తర్వాత మరొక ముఖ్యమైన ముస్లిం పండుగ ఏంటంటే ఈదుల్ జుహా. ఈ పండుగనే బక్రీద్ అని అంటారు. తర్వాత దీనిలో ప్రవక్త ఇబ్రహీం చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఈదుల్ జుహా అనే పండుగను జరుపుకుంటారు ముస్లింలు. తర్వాత దేవుడు పేరు మీద తన కొడుకు ఇస్మాయిల్ను బలి ఇచ్చినట్లు, తన కొడుకును ఇస్మాయిల్ను దేవునికి బలి ఇచ్చినట్టు ఒక కలగంటాడు. తన కొడుకు విషయం ఇట్లా కలగన్నానని కొడుకు చెప్పాడు. అందుకు నేను చనిపోయిన సంతోషమే అని తాను బలి కావడానికి తన కొడుకైన ఇస్మాయిల్ ఆనందంగా తన చంపమని ఇబ్రాహీంకు చెప్పడం జరిగింది. తన కొడుకును చంపబోయే ముందు, తన కొడుకును దేవునికి బలిస్తారని చెప్పి తన కొడుకును చంపబోయే ముందు కళ్ళకు గుడ్డ కట్టుకుంటాడు ఇబ్రాహీం. ఆ విధంగా ఇబ్రాహీం తన కొడుకైన ఇస్మాయిల్ అనుకొని కత్తితో పొడవడం జరిగింది. కళ్ళకు గుడ్డలు కట్టుకొని కత్తితో పొడిచాడు. అయితే దేవుడు ఇస్మాయిల్ తప్పించి ఆ చోట్లో మేకను ఉంచాడు. దాన్నే ఇబ్రాహీం చంపడం జరిగింది. దేవుడు తన కుర్బానిని లేదని ఇబ్రాహీం బాధపడ్డాడు. కానీ దాన్ని తాను స్వీకరించినట్లు దేవుడు ఇబ్రాహీంకి చెప్పడం జరిగింది. ఈ సంఘటనను గుర్తు చేసుకున్నదే ఈదుల్ జుహా. తర్వాత నెక్స్ట్ ఇంకొక పండుగ ఏంటంటే ఈద్ మిలాదెన్ అలీ. తర్వాత హజరత్ అలీ జన్మదినం రజబ్ 13న ఈద్ మిలాదే వస్తుంది. ముఖ్యంగా దీన్ని షియాలు పండుగగా జరుపుకుంటారు. హజరత్ అబుతాలిన్ పుత్రుడు కాబాలో జన్మించాడు. కూఫా మసీదులో బలిదానం చేశాడు. ఇతరు బంధువే కాక ప్రవక్త కూడా మహమ్మద్ ప్రవక్తకు అల్లుడు కూడా. మహమ్మద్ ప్రవక్త జీవించి ఉండగా ఇస్లాం సేనలను ఇతను నడిపించాడు. తర్వాత విజయ పరంపరను చేసుకున్నాడు. కాబట్టి ఇలాంటి పండుగను ఆయన హజరత్ అలీ జన్మదినం సందర్భంగా జరుపుకుంటారు. తర్వాత షబే బరాత్ అని చెప్పాను. అది హిందూ దీపావళిని పోలి ఉంటుందని చెప్పాము. తర్వాత షబే బరాత్ అనే పండుగను షబన్ 14న షబే బరాత్ జరుపుకుంటారు. తర్వాత పవిత్ర ఖురాన్ ఈ రాత్రి ప్రాముఖ్యాన్ని చాటి చెప్పిందంటారు. ఆ రోజు రాత్రి చనిపోయిన వారి ఆత్మలు భూమికి రావడానికి స్వేచ్ఛ ఇవ్వడం జరిగిందని ముస్లింలు భావిస్తారు. ఈ పండుగ సందర్భంగా వారు పగటిపూట శ్మశాన వాటికకు వెళ్ళి తమ పోయిన బంధువుల సమాధుల వద్ద ఫాతిహ మరణించిన వ్యక్తి పేరున పవిత్ర ఖురాన్లోని మొదటి సూరాను చదువుతారు. ఈ పుణ్యము మృతులకు చెందుతుందని వారి విశ్వాసము. వండిన ఆహారాన్ని కూడా సమాధులకు సమర్పిస్తారు. ఈ విధంగా మనకు తెలంగాణ ప్రాంతంలో మనకు ముఖ్యంగా హిందూ ముస్లిం పండుగలు ఈ విధంగా జరుపుకోవడం చాలా ఆనవాయితీగా వస్తుంది. ఆ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ పండుగలు జరుపుకుంటుంటారు. మనకి ఇప్పుడు చెప్పిన విషయాలు, తర్వాత మనకు మిశ్రమ సంస్కృతి కానీ, తెలంగాణలోని హిందూ ముస్లిం పండుగల గురించి కానీ, గతంలో వచ్చిన ప్రశ్నలు ఏంటి, ఇప్పుడు ఫ్యూచర్లో ఎలాంటి ప్రశ్నలు ఎగ్జామినేషన్లో అడుగుతారు అనే అంశానికి సంబంధించి కానీ, లేదా మనము కేవలం ఆబ్జెక్ట్ టైప్ ప్రశ్నలు, మ్యాటర్ కాకుండా ఆబ్జెక్ట్ టైప్ ప్రశ్నలు విన్నా కానీ మనం ఎగ్జామినేషన్లో విజయం సాధించడానికి కానీ అనే ఉద్దేశంతో వివిధ పోటీ పరీక్షల దృష్ట్యా ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. మనకు ఈ విధంగా మోడల్ క్వశ్చన్స్ కొన్ని నేను ఇస్తున్నాను. అక్కడ ఏంటంటే మొట్టమొదటి ప్రశ్న, కుతుబ్ షాహీల కాలంలో ప్రధానమంత్రిగా పనిచేసిన మీర్ మొమిన్ అసరాబాదీ ఏ దేశానికి చెందినవాడు? తర్వాత ఫస్ట్ ఆల్టర్నేటివ్స్ ఇస్తారు మనకు. 1 ఇరాక్, నెంబర్ 2 టర్కీ, నెంబర్ 3 ఈజిప్ట్, నెంబర్ 4 ఇరాన్. ఈ విధంగా మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇరాన్. 4వ ఆన్సర్ ఇరాన్ కరెక్ట్ ఆన్సర్. రెండవ ప్రశ్న, ఈ క్రింది పాలకుడు భద్రాచలం రామాలయానికి శంకరగిరి, పాల్వంచ గ్రామాలను దానంగా ఇచ్చాడు? తర్వాత ఇక్కడ నెంబర్ 1 ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు. నెంబర్ 1 అబ్దుల్లా కుతుబ్ షా, నెంబర్ 2 నిజాం అలీ ఖాన్, నెంబర్ 3 అబుల్ హసన్, నెంబర్ 4 మొహమ్మద్ కుతుబ్ షా. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు అబుల్ హసన్. తర్వాత మూడో ప్రశ్నలో మనకు ఈ క్రింది ప్రముఖ సూఫీ సన్యాసి హిందూ ముస్లిం సఖ్యతను బోధించాడు?
తర్వాత మనకు దీనిలో ఒకటి నెంబర్ ఆల్టర్నేటివ్స్లో నెంబర్ నాలుగిట్లో మొట్టమొదటిది షాబాస్, రెండోది నాజర్వలి, మూడోది మొయినుద్దీన్, తర్వాత నాలుగోది గే సుధరాజ్. మనకు దీనికి ఆన్సర్ వచ్చేసి గే సుధరాజ్ అనేది అతను బోధించాడు. తర్వాత నాలుగో ప్రశ్న, ఈ క్రింది ముస్లిం పండుగ హిందూ పండుగ దీపావళిని పోలి ఉండేది. దీనికి ఆల్టర్నేటివ్స్ 4 ఇస్తారు. దాంట్లో నెంబర్ 1 మిలాద్ నబీ, నెంబర్ 2 రంజాన్, నెంబర్ 3 మొహరం, నెంబర్ 4 షబీ బరాత్. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి షబీ బరాత్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ప్రశ్న, ఐదో ప్రశ్న, తెలంగాణలో ముస్లిం పాలకులు ఈ క్రింది పండుగను దర్బారులో జరిపించేవారు. మనకు నెంబర్ 1 ఆల్టర్నేటివ్లో నెంబర్ 1 దసరా, నెంబర్ 2 నవరాత్రి, నెంబర్ 3 ఉగాది, నెంబర్ 4 వసంత పంచమి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వసంత పంచమి. అంటే కుతుబ్షాహీ నవాబులు తమ దర్బారులో హిందూ పండుగైన వసంత పంచమి పండుగను జరిపించేవారు. తర్వాత ఆరో ప్రశ్న, ఊరడి అనే పదము ఈ క్రింది ఉత్సవంలో జరుగుతుంది. ఇక్కడ ప్రశ్న ఇది. దీనికి ఏంటంటే ఆల్టర్నేటివ్స్ 4 ఇస్తారు. నెంబర్ 1 బోనాల పండుగ, నెంబర్ 2 దసరా, నెంబర్ 3 దీపావళి, నెంబర్ 4 బతుకమ్మ పండుగ. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు బోనాల పండుగ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత గావు పెట్టడం అనే నెక్స్ట్ క్వశ్చన్లో గావు పెట్టడం అనే ప్రక్రియలో ముఖ్య పాత్ర క్రింది వారు పోషిస్తారు. ఎవరు పోషిస్తారు గావు పెట్టడం అనే దానిలో? ఆల్టర్నేటివ్స్ 4 ఇస్తారు. నెంబర్ 1 జోగిని, నెంబర్ 2 దేవదాసి, నెంబర్ 3 పోతరాజు, నెంబర్ 4 లింగరాజు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పోతరాజు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే మేకపోతుని కొరికి దాని మొండాన్ని తలను వేరు చేసి గాల్లోకి విసిరి దాన్ని గావు పెట్టడం అంటారు. ఇది పోతరాజు చేస్తాడు. తర్వాత నెక్స్ట్ 8th క్వశ్చన్, బతుకమ్మ పండుగ తొలి రోజును ఏమని పిలుస్తారు? మనకు నెంబర్ 1 సద్దులు, నెంబర్ 2 బొడ్డెమ్మ, నెంబర్ 3 గౌరమ్మ, తర్వాత నెంబర్ 4 అలిగిన బతుకమ్మ. మనం మొట్టమొదటి పండుగ రోజు దీనికి కరెక్ట్ ఆన్సర్ నెంబర్ 2 బొడ్డెమ్మ పండుగని మొట్టమొదటి రోజు బతుకమ్మ పండుగని పిలుస్తారు. తర్వాత 9వ ప్రశ్న, ఈ క్రింది పండితుడు బతుకమ్మ పాటలపై పరిశోధన చేశారు. ఒకరు నెంబర్ 1 ఆల్టర్నేటివ్స్ 4, ఒకటి భీమరాజు, తర్వాత రెండవది రాజరాజు, మూడోది కృష్ణరాజు, నాలుగోది రామరాజు. నాలుగోది రామరాజు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆచార్య రామరాజు గారు దీనిపైన బతుకమ్మ పాటలపైన పరిశోధన చేశారు. 10వ ప్రశ్న, బతుకమ్మను పేర్చడంలో ఈ క్రింది పువ్వును ముఖ్యంగా వాడతారు. ఒకటి ఏంటంటే నెంబర్ 1 ఆల్టర్నేటివ్స్ 4లో నెంబర్ 1 మల్లె పువ్వులు, నెంబర్ 2 చామంతి పువ్వులు, నెంబర్ 3 తంగేడు పువ్వులు, నెంబర్ 4 గన్నేరు పువ్వులు. మనకు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి తంగేడు పువ్వులు 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత 11వ ప్రశ్న, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బతుకమ్మ బోనాల పండుగలను రాష్ట్ర పండుగలుగా గుర్తిస్తూ ఎప్పుడు ఉత్తర్వులు జారీ చేసింది? ఏ డేట్లో ఉత్తర్వులు జారీ చేసింది అంటే ఇక్కడ ఆల్టర్నేటివ్స్ 4 ఇస్తారు. నెంబర్ 1 2014 జూన్, నెంబర్ 2 2014 జూలై, నెంబర్ 3 2014 ఆగస్ట్, నెంబర్ 4 2014 మే. మనకు 2014 జూన్ అంటే దీనికి కరెక్ట్ ఆన్సర్ 1 జూన్ మాసంలో ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు. తర్వాత 12వ ప్రశ్నకు, తెలంగాణలో బంగారం పేరుతో ఈ క్రింది ఆకును ఇచ్చి పుచ్చుకుంటారు. ఆల్టర్నేటివ్స్ 4 ఇస్తారు. 1 మారేడు ఆకు, 2 జమ్మి ఆకు, 3 తంగేడు ఆకు, 4 మామిడి ఆకు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఇక్కడ జమ్మి ఆకును ఇచ్చుకుంటారు. నెంబర్ 2 జమ్మి ఆకు అంటారు. దసరా సందర్భంగా, విజయదశమి సందర్భంగా జమ్మి ఆకును బంగారం పేరుతో ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. తర్వాత 13వ ప్రశ్న, తెలంగాణలో ఈ కింది పండుగ సందర్భంగా పాలపిట్టను దర్శించుకుంటారు. అదేంటంటే నెంబర్ 1 దసరా, నెంబర్ 2 దీపావళి, నెంబర్ 3 ఉగాది, నెంబర్ 4 నవరాత్రి. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 1 దసరా పండుగ లేదా విజయదశమి. తర్వాత 14వ ప్రశ్న, ఈ క్రింది పండుగను
హిందువులతో పాటు ఇతర మతస్థులు జరుపుకుంటారు. దీనికి ఆల్టర్నేటివ్స్ 4 ఇస్తారు. నెంబర్ 1 విజయదశమి, నెంబర్ 2 సంక్రాంతి, నెంబర్ 3 ఉగాది, నెంబర్ 4 దీపావళి. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దీపావళి. అంటే మనకు హిందువులతో పాటు సిక్కులు, బౌద్ధులు కూడా జరుపుకుంటారు ఈ పండుగను. నెక్స్ట్ 15th క్వశ్చన్. ఈ క్రింది పండుగను మొహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా జరుపుకుంటారు. ఏదంటే నెంబర్ 1 ఈదుల్ ఫితర్, నెంబర్ 2 మిలాద్ ఉన్ నబీ, నెంబర్ 3 రంజాన్, నెంబర్ 4 షెబ్బే బరాత్. తర్వాత మనకు దీని కరెక్ట్ ఆన్సర్ నెంబర్ 2 మిలాద్ నబీ. తర్వాత 16వ ప్రశ్న. కుతుబ్ షాహీల కాలంలో ఈ పండుగను తాజ్ మహల్లోని మైదానంలో జరుపుకునేవారు. ఈ కింది పండుగను జరుపుకునేవారు. ఏ పండుగ అది ఏంటంటే ఆల్టర్నేటివ్స్ 4 ఇస్తారు. అందులో ఏంటంటే మొట్టమొదటి ఈదుల్ ఫితర్, తర్వాత నెంబర్ 2 ఈదుల్ జుహా, తర్వాత నెంబర్ 3 మొహరాం, తర్వాత నెంబర్ 4 మిలాద్ నబీ. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు నెంబర్ 4 మిలాద్ నబీ. తర్వాత నెంబర్ 17వ క్వశ్చన్ ఏంటంటే ఈ క్రింది పండుగ సందర్భంగా మహమ్మదీయులు దినమంతా ఉపవాసంలో ఉంటారు. నెంబర్ 1 దీనికి ఆల్టర్నేటివ్స్ నెంబర్ 1 మిలాద్ నబీ, నెంబర్ 2 ఈదుల్ ఫితర్, నెంబర్ 3 ఈదుల్ జుహా, నెంబర్ 4 ఈద్ మిలాద్. మనకు దీని కరెక్ట్ ఆన్సర్ నెంబర్ 2 ఈదుల్ ఫితర్. తర్వాత 18th క్వశ్చన్. ఈ క్రింది పండుగను ప్రవక్త ఇబ్రహీం చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ జరుపుకుంటారు. తర్వాత ఈ పండుగలు ఏంటి 4 ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు. అవేంటి ఫస్ట్ 1 దారుల్ జుహా, తర్వాత సెకండ్ 1 మిలాద్ నబీ, థర్డ్ 1 షెబ్బే బరాత్, ఫోర్త్ 1 ఈద్ మిలాద్. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఈదుల్ జుహా. 19వ ప్రశ్న. ఈ క్రింది పండుగను షియా ముస్లింలు మాత్రమే జరుపుకుంటారు. దీనికి ఆల్టర్నేటివ్స్ 4 ఇస్తారు. 1 షెబ్బీ బరాత్, నెంబర్ 2 మిలాద్ అలీ, నెంబర్ 3 ఈదుల్ జుహా, నెంబర్ 4 బక్రీద్. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈద్ మిలాద్ అలీ. ఈ విధంగా మనకు రకరకాల ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. గతంలో కూడా అనేక పండుగల మీద ప్రశ్నలు అడిగారు. రాబోయే ఎగ్జామినేషన్లో కూడా ఇలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది కాబట్టి మీరు గమనించగలరు. మిగిలిన అంశాలను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది.